అయితే ఈ వీడియో కొంతమంది బప్పంగోలు కడుతున్నాను అనమాట. ఆకు తెలీదు అనమాట. ఆకు తెలీదు కూడా తెలీదు. ఎగ్ గురించి పెట్టా, ఏంది బాయిల్డ్ ఎగ్. రే తమ్ముళ్ళు, బాయిల్డ్ ఎగ్ తినండి రా మీరు, విత్ ఎల్లోతో తినండి. ఎల్లో పారేయకండి రా బాబు. వైట్లో 3 grams ఉంటుంది, ఎల్లోలో 3 grams ఉంటుంది. కంప్లీట్ ఒక బాయిల్డ్ ఎగ్లో 6 grams ప్రోటీన్ ఉంటుందిరా. మీరు వైట్ తినేసి ఎల్లో పారేస్తే మీ చేతులతో మీరు 3 grams ప్రోటీన్ డస్ట్బిన్లో పారేసినట్టురా అని. అయితే నేను వర్కౌట్ చేసే దగ్గర కూడా చూస్తుంటాను, కుర్రలో చాలా మంది తమ్ముళ్ళు ఉంటారు అనమాట. అన్న ఎల్లో తినాలా తినకూడదా, చాలా మంది తినకూడదు అంటారు అన్న. ఎల్లో తింటే బాడీలో ఫ్యాట్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. అరే తమ్ముడు, నీ వెయిట్ ఏంట్రా అని, వెయిట్ పెరగాలంటారు, ఎల్లోతో తినరు, ఎగ్ పారి దెబ్బతారనమాట ఆ ఎల్లోని. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చేస్తారు మా కామెంట్లో పెట్టడానికి, పెట్టే వీడియోస్కి కామెంట్లు పెడుతుంటారు. ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచిది కాదు. రే పప్పా, ఫస్ట్ తెలుసుకోరా, ఆ ఎగ్గులో ఉన్న ఏది ఎల్లో గుడ్ ఫ్యాట్, అర్థమైందా? అది గుడ్ ఫ్యాట్. బాడీ వెయిట్ గెయిన్ అవ్వడానికి, మజిల్ గెయిన్ అవ్వడానికి చాలా మంచిది, చాలా యూస్ పడుతుంది. ఏంది ఎల్లోతో తింటే నువ్వు పెద్ద పోటుకోడు, నువ్వు తోపు, నువ్వు ఏంది పుడింగి, నువ్వు తురుము, నువ్వు ఐసియా నాటు ఏంది, లేకపోతే నువ్వు పెద్ద పెద్ద మజిల్మేనియా, లేకపోతే నువ్వు ఒలింపియా ఆడు. అప్పుడు తినమాక ఎల్లో, అర్థమైందా? ఎందుకంటే అప్పుడు నీ బాడీలో ఫ్యాట్ పెరిగిపోద్ది, కటింగ్ కనిపించదు, నీ బాడీ స్ట్రెటెడ్గా తయారవ్వదు. అప్పుడు ఎల్లో తినకూడదు, అప్పుడు ఓన్లీ వైట్ తినాలా. ఎవరైతే సన్నంగా ఉన్నారో, ఎవరైతే బక్కగా ఉన్నారో, ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఎగ్ ఎల్లోతోనే తినండి. ఎల్లోతో తింటేనే మీ వెయిట్ గెయిన్ అవుద్ది, మజిల్ పెరుగుద్ది, చాలా యూజ్ పడుద్ది మజిల్ పెరగడానికి. అర్థమైందా? తెలీదు, ఆకు తెలీదు, ఓన్లీ వైట్ తినాలా, ఎల్లో తినకూడదు, ఎల్లో తింటే ఇది వచ్చేస్తుంది, అది వచ్చి ఎవరో చెప్పారు మీకు? నేను తినట్లేదా? రే నేను ఒక 3 years ఇప్పుడు తినట్లేదు నేను, అర్థమైందా? కొద్దిగా ఫ్యాట్ వచ్చేసింది నా బాడీలో, ఇప్పుడు నేను తినట్లేదు. కానీ ఒకప్పుడు రోజుకి 10 గుడ్లు తినేవాడిని విత్ ఎల్లోతో, అర్థమైందా? ఒకేసారి తినేవాడిని కాదు, మార్నింగ్ 3, ఆఫ్టర్నూన్ 3, ఒక ఈవినింగ్ 3, నైట్ 1 లేదా 2, అలాగా ఓవరాల్గా మొత్తం పర్ డేకి నేను 10 eggs తినేవాడిని విత్ ఎల్లోతో. మళ్ళీ ఇంకోటి ఒకటి వస్తుంది అన్న, ఎల్లోతో తింటే కురుపులు వచ్చేస్తాయి, పెంపులు వచ్చేస్తాయి బాడీలో. వాటర్ తాగండి రా, పర్ డేకి 4 to 5 liters వాటర్ తాగండి. ఎందుకు బాడీలో హీట్ వస్తుంది? ఏమీ రాదు, ఎల్లోతో తినండి రా బాబు. ఒకవేళ మీరు కాంపిటీషన్లో ఆడితే మీ కాంపిటీషన్ రేట్ దగ్గర పడుద్ది కదా, అప్పుడు ఆపండి ఎల్లో, అర్థమైందా? ఇది షేర్ చేయండి మీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లందరికీ, వచ్చి కామెంట్లు పెడుతుంటారు కదా.